రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దున లేస్తే బీఆర్ఎస్ మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అబాండాలు తప్ప ప్రజల సమస్యలపై దృష్టి సారించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. మల్లన్న సాగర్ నుంచి నిన్న రాత్రి విడుదల చేసిన సాగునీటిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు సాగునీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిస్తే పంట సాగు చేసుకునే సమయం దాటిన తర్వాత నిన్నటి రోజు మంత్రి కొండా సురేఖ సాగునీరు విడుదల చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కూడా అర్ధరాత్రి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేశారని ఆరోపించారు. ఇంత చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపైన, గత ప్రభుత్వంపైన అబద్ధపు ప్రచారం చేయడం మానుకొని ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఎన్నికల ముందిచ్చిన 6 గ్యారంటీ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 1000 ఓట్లతో గెలిచిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 54,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నన్ను ఏం చేశాడని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. ఏ పని చేయకుండా 2 సార్లు ఎంపీగా ఉన్న నన్ను మూడోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎలా గెలిపిస్తారో రఘునందన్ రావు తెలుసుకోవాలన్నారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ప్రజలే మరోసారి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్రామ సర్పంచులు, గౌరవ సర్పంచులు మరి ఈ నెల ఆఖరితోటి వాళ్ళ పదవి కాలం ముగుస్తుంది కాబట్టి మరి అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలను మరి వారు కట్టిన భవనాలను ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. మరి మా గ్రామ సర్పంచులందరికీ కూడా వారికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు ముందుగా తెలుపుకుంటూ మరి దుబ్బాక నియోజకవర్గం అంటే ఒక వ్యవసాయం సంబంధించిన రైతులతో కూడుకున్న నియోజకవర్గం. అన్ని మండలాలు కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం. ముఖ్యంగా మల్లన్న సాగర్ చూసినట్టయితే ఇదే మండలంలో, తోట మండలంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఎంతోమంది, చాలామంది పేదవారు మరి ఆకలి చావులతోటి అలమటించి ఎన్నో ఇబ్బందుల పాలై నానా అవస్థలు పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ ప్రాంతంలో నీరు అందించాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో మరి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి ప్రాజెక్టు మల్లన్న సాగరు. ఈ ప్రాంతంలో మల్లన్న దేవుడు పేరు మీద మల్లన్న సాగర్ దేవుడి మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు చాలా మటుకు మరి కాలువలు కూడా ఒక దాదాపు 50% కాలువలు పూర్తయినాయి. మరి ఇంకా 50% సంబంధించిన మరి కాలువలు తప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అన్ని మండలాలకు కూడా. మరి గతంలో చేసిన పనులు తప్ప మరి ఇప్పటి ప్రభుత్వం మరి వారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు ఉన్నది అన్ని మండలాలకు కూడా. మరి గతంలో చేసిన పనులు తప్ప మరి ఇప్పటి ప్రభుత్వం మరి వారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, మా ప్రజాప్రతినిధుల మీద ఒక కక్ష సాధింపు దృక్పథంతో ముందుకెళ్తూ తప్ప మరి ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, మరి వాళ్లకు మరి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి, వాళ్లకు కాలువలు తవ్వాలి, పూర్తి చేయాలి. మరి తవ్విన కాంట్రాక్టర్లకు మరి వారికి పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి, మరి పిలిచి మాట్లాడాలి, కనీసం వాళ్లకు బిల్లులు ఇవ్వాలని చెప్పి సోయి కూడా లేకుండా నోటికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరుగుతున్నది. మరి దాదాపు 15 రోజుల క్రితం మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోయి కలిసి స్వయంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మా ప్రాంత ప్రజలు గతంలో అన్ని ప్రాంతాలలో కూడా మల్లన్న సాగరు, కొండపోచమ్మ నీరు వస్తాయని చెప్పి ఆశతోటి తుకాలు పోసుకున్నారు. నార్లు ఎండిపోతున్నాయి. మరి దున్నుకోవడానికి నీళ్ళు ఇవ్వాలంటే కూడా మరి వాళ్ళు మేమే రావాలి, మేమే ఇవ్వాలి, మా మంత్రులే రావాలి తప్ప అప్పటి వరకు మేము ఇయ్యము, మాకు సమయం ఉన్నప్పుడు వస్తాం తప్ప మీరు చెప్పినప్పుడు రాము అనే ఒక ఉద్దేశంతో మరి గత 15 రోజుల నుంచి కాలయాపన చేసి మరి నిన్న వచ్చి అర్ధరాత్రి వచ్చి కాలువలలో మరి మా ప్రజాప్రతినిధులకు చెప్పకుండానే నీరు వదిలి మరి ఈ ప్రాంత ప్రజల మరి మా గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా అగౌరవపరిచి అర్ధరాత్రి వచ్చి నీళ్ళు వదిలిన సంఘటన నిన్న జరిగింది. మరి దాన్ని అందరూ కూడా రైతులు మరి ఈరోజు ఖండిస్తున్నారు. ఏది ఏమైనా మేము ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ
రైతుల పక్షాన ఉంటాం, రైతుల కోసం పోరాడతాం. రైతులకు ఏ కష్టాలున్నా బీఆర్ఎస్ పార్టీ వాడు పుట్టిందే, కేసీఆర్ పుట్టిందే రైతుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం. ఖచ్చితంగా వారికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా మరి మేము రైతుల పట్ల పూర్తిగా విశ్వాసంతో వారికి పనిచేసే దిశలో మరి మా పార్టీ పనిచేస్తున్నది. ఎలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మరి ఈరోజు ఎక్కడ కూడా మరి మేము వెనుక పోము, ఖచ్చితంగా కొట్లాడతాం. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా నిన్న మరి మొన్ననే మరి 1000 ఓట్లతో గెలిచిన ఆయన పెద్ద దుబ్బాకకి ఏదో చేస్తా ఉద్ధరించి ఈరోజు దుబ్బాక గురించి రకరకాలుగా మాట్లాడిండు. నేను దుబ్బాక ఇది చేస్తా, అది చేస్తా, నేను పొడుస్తా, గుద్దుతా, ఇది చేస్తా అని చెప్పి మాట్లాడి లాస్ట్కు ప్రజలు ఆయనను మరి మొన్న నడ్డి విడిచి వాపసు పంపించిన మన ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే నిన్న ఏం మాట్లాడిండు ఆయన? మరి నిన్న గౌరవ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మీద 2 సార్లు ఓడగొట్టిన ఒక కక్షతోటి మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. ఆయన ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మొన్న ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఇంకా సిగ్గుశరం రాలేదు ఆయనకు. మళ్ళీ కూడా రేపు ఎంపీగా నిలబడతా అంటుండ్రు. మళ్ళీ రేపు కూడా తరిమి కొడతారు బిడ్డ నిన్ను. నువ్వు ఏదేదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నేనేదో పెద్ద లీడర్నైతా, టీవీల ముందు మాట్లాడితే ఏదో లీడర్నైతా, నేను మా ప్రజల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయిస్తే నీకేంది అక్కసు? మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోవద్దా, మంత్రుల దగ్గరికి పోవద్దా, ప్రజల కోసం పోరాటం చేయొద్దా? ముఖ్యమంత్రి అంటే అయినా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో లీడర్లకో కాదు. ఖచ్చితంగా మేము పోతాము, మా సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. మా ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా నీలాంటి ఊపదంతుడు ఉపన్యాసాలకు లేకపోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నాయకులను పెద్దగా మాట్లాడతాను, ఇంకా లీడర్ అవుతా అనుకుంటున్నావు. మొన్న కూడా నీకు మంచి బుద్ధి చెప్పిండ్రు. మరి 54,000 మేయర్తో నన్ను గెలిపించారు. ఇంకా నీకు సిగ్గుశరం లేదు. మళ్ళీ కూడా నువ్వు రేపు ఎంపీగా నిలబడితే నీకు డిపాజిట్ కూడా గల్లంత చేస్తాము. బిడ్డ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి రఘునందన్ రావు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరది. నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా కానీ కొద్దిగా బుద్ధి కళ్ళు జర ఎత్తులకు ఎక్కినాయి. మళ్ళీ కూడా దించుతాం, మళ్ళొకసారి కూడా దించుతాం. ప్రజలు పూర్తిగా నీ గురించి పూర్తిగా నీ మీద ఏమనుకున్నారో ప్రజలు నీ గురించి బాగా ఎక్స్పెక్టేషన్ చేసిండ్రు. నీవే కింద జారిపడ్డావు. మళ్ళీ ఇంకొకసారి మా మంత్రుల మీదను మా పార్టీ మీదను మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇది ఉద్యమాల గడ్డ. ఏదో మాటలకు మాంత్రికులకు మరి ఈరోజు ఈ గడ్డ మాటలకు మాంత్రికులకు నిలయమైన గడ్డ కాదు. ఇది ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న గడ్డ. ఇక్కడ పని చేసేటోళ్ళు ఎవరు, ఉద్యమకారులు ఎవరు, మరి ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది? గతంలో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టిను, ఎంతమందికి నీరు అందించినావు, ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడినావు, మీ ఎంపీ ఉండి పార్లమెంట్లో ఏం చేసిండాయా, ఎన్నిసార్లు మాట్లాడిండాయా? నువ్వు చూసుకో బిడ్డ, నువ్వు చదువుకున్నావు కదా, ఆన్లైన్లో చెక్ చేసుకో. మరి మీ 4